హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో డీసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి విత్ ఆన్సర్స్ అనేది వీడియోలో చూపిస్తున్నాను. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయో చెక్ చేసుకోండి. అదేవిధంగా హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై కూడా అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయండి, మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 20 తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎల్లుండి నుంచి మనం హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఇంకేమైనా తప్పులు ఎంటర్ చేస్తే ఈరోజు అయితే మీరు ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఏం తప్పు ఎంటర్ చేసిరో అవి మళ్ళీ కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చేస్తే మీకు ఏ ఇయర్ క్వశ్చన్ పేపర్ కావాలి, 2024దా 23దా. 24ది తెలుగు మీడియమా, ఇంగ్లీష్ విత్ తెలుగు కావాలా, ఇంగ్లీష్ విత్ ఉర్దూ కావాలా, ఉర్దూ కావాలా. తెలుగు అయితే తెలుగు మీద క్లిక్ చేయండి. నేను ఇంగ్లీష్ విత్ తెలుగు అని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటున్నా. సేమ్ 2023ది కూడా ఆ విధంగానే మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసింది ఓపెన్ కావాలంటే మీ దగ్గర పీడిఎఫ్ రీడర్ అయితే ఉండాలి. ఈ విధంగా మన క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది. మొత్తం 120 మినిట్స్, 100 మార్క్స్కి ఎగ్జాము. ఫస్ట్ క్వశ్చన్, "2024 Summer Olympics are scheduled to be held at Paris from 26th July to ఎక్కడి వరకు 11th August." ఈ విధంగా మీరు అన్ని క్వశ్చన్స్ అనేది చూసుకోండి. "The most populated city in India as per 2011 census, Mumbai. The script used writing in English language is Latin." సో మొత్తం 100 క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తం 60 పేపర్స్ ఉన్నాయి.